మొగుర్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతూ మండలంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇస్సిపేట సర్పంచ్ కొడారి సునీత ఆధ్వర్యంలో జిల్లాలోనే అభివృద్ధి చెందిన గ్రామంగా పేరు పొందుతోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామం సర్పంచ్ కొడారి సునీత ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతోంది. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ చర్యలు చేపడుతున్నారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేస్తూ సర్పంచ్ సునీత గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. గ్రామ పంచాయతీ ఇస్సిపేట మొగుళ్లపల్లి మండలంలో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ అంటే అది వరకు గ్రామ పంచాయతీ దుమ్ముడేవి. అటువంటి సీసీ రోడ్లు కానీ, చెట్లు కానీ, మీద కప్పు కానీ డెవలప్ చేసినంత ఇస్సిపేటలో చేసినంత ఇంతవరకు ఈయన అమలు చేసిన సర్పంచ్ ఇదివరకు చేయలేదు. ఇప్పుడు ఇంకా చేయబోతాడు. ఇంకా మంచి జేబు నుంచి డబ్బులు పెట్టాడు కానీ సర్పంచ్ గారు చాలా ఇష్టంగా ఇంట్లో నుంచి డబ్బులు పెట్టాను ఇష్టంగా చేస్తాడు. గ్రామ పంచాయతీ అభివృద్ధిని చేస్తాడు. వాడవాడకు, వీధి వీధికు, గల్లి గల్లికి సీసీ రోడ్లు కానీ, చెట్లు కానీ, చెమ కానీ అన్నిటినీ శుభ్రంగా చేసి మాకు ఇనుకుడు గుంటలు కానీ అన్ని తీరులో మాకు సౌకర్యం చేస్తాడు. కనుక ఈ సంవత్సరమే ఇంత డెవలప్ అయిందంటే ఇంకా చేస్తాడనేది బాగా మాకు కోరుకునే కనుక వీళ్ళందరికీ నమస్కారం చేసి ఇస్సిపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అహర్నిశలు పనిచేస్తున్నారు సర్పంచ్. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్న సర్పంచ్ను గ్రామస్తులు, అధికారులు అభినందిస్తున్నారు. మొగుళ్లపల్లి మండలంలో కనివిని ఎరగని రీతిలో కొత్త ఇస్సిపేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో ముందు జరుగుతున్నది. పల్లె ప్రగతి అయితేనే కానీ, గ్రామ పంచాయతీ అయితే కానీ, ఇప్పుడున్న శ్మశాన వాటిక అయితే కానీ ప్రతి నెల గ్రామ సభ కూడా పెట్టి ఉన్న మా ఊరు సర్పంచ్ గారు ఎక్కడున్న నివేదికలు తయారు చేసి ప్రతిదీ అప్డేట్ చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన ఊరు ఎక్కడేసిన గుంగలి అక్కడనే ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచ్ గారు మన ఊరిని వీధి లైట్లే కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందు వరుసలో నడుస్తున్నాం. మనము జిల్లాలలో ఇప్పటి వరకు ఫస్ట్ నవపేట అయితే తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నామో ఇప్పుడు ఇస్సిపేటను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వాళ్ళు, మన భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు వచ్చి మనను ఇస్సిపేటను సందర్శించడం జరుగుతుంది. దీనికి ముఖ్యులుగా మన గ్రామ సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి గారు, విఆర్ఓ గారు మన ఊరిని అభివృద్ధిలో ముందు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అన్ని పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నవి. సర్పంచ్ గారు చురుకుగా కార్యక్రమాలన్నీ కూడా త్వరగా జరిపిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా మరి చురుకుగా పనిచేసే సర్పంచ్ మాకు రావడం మా అదృష్టము. తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా అభివృద్ధికి సహకరిస్తూ మరి ముఖ్యంగా కార్యదర్శి గారు చురుకుగా అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ అభివృద్ధి చేసినటువంటి అన్నింటినీ కూడా మరి ప్రజలందరూ వారి సహకారాన్ని అందిస్తూ ఈ అభివృద్ధిని నింపుకుంటూ గ్రామాన్ని ఇంకా త్వరితగతిన అభివృద్ధి చేసుకునేటట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అందరికీ సహకారం అందించవలసిందిగా కోరుకుంటూ గ్రామ ప్రజల సహకారంతోనే ఇస్సిపేట గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నానని, గ్రామాన్ని జిల్లాకి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ సునీత చెప్తున్నారు. ఈ గ్రామ పారిశుభ్రత అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఈ డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, ఇది పల్లె ప్రకృతి వనం అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొంత చేసే పని ఉంది. ముఖ్యంగా ఇస్సిపేట గ్రామంలో గత కొడారి సునీత రమేష్ గారు సర్పంచ్ అయినప్పటి నుండి
మేము మాతో పాటు మా సిబ్బంది కానీ మా వార్డు సభ్యులు కానీ మా ఊరి ప్రజలు కానీ సహకరించడం వల్లనే మేము ఈ స్థాయిలో పనులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటిదంటే మొదటి పని ఇసిపేటలో గ్రామ పంచాయతీ భవనం మధ్యలో గత సర్పంచ్ హయాంలో NREGS నిధుల ద్వారా 13 లక్షల శాంక్షన్తో వచ్చింది. అది పిల్లరు ప్లస్ స్లాబ్ లెవెల్ వరకు పని జరగడం జరిగింది. మిగతా గోడలు కానీ ప్లాస్టింగ్ కానీ పెయింటింగ్ కానీ బండ కానీ ఎలక్ట్రిషియన్ పని కానీ దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ NREGS నిధుల ద్వారా 12,60,000 నిధులతోటి శ్మశాన వాటికను మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా మాకు ల్యాండ్ లేక కొంత ఇబ్బంది జరిగినా కానీ దాన్ని కూడా అధికారులు ల్యాండ్ అప్పచెప్పిన 2-3 నెలల పరిధిలోనే మేము పూర్తి చేయడం జరిగింది.